హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చుకోండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అవుతదనమాట. ఇక్కడైతే నేను అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నార్మల్ అవ్వాలనే అనుకుంటారు గదా! నేను కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నాను. సెకండ్ టైమ్ గూడా. దేవుడి దయ అంతే. ఇక్కడైతే నేను చిన్న చిన్నవి నాకు తెలిసినవి టిప్స్ అయితే చెప్తున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు గదా! అలా. నేనైతే మా బాబు కడుపులో ఉన్నప్పుడైతే నేను అంటే వామిటింగ్స్ ఇలా ఉంటాయి గదా! హెల్త్ ఇష్యూస్ అట్లా. అట్లా ఒక 3 మంత్స్ వరకే అట్లా ఉన్నాయి గానీ 3 మంత్స్ తర్వాత కొంచెం బాగున్నాయి. వాంతులైతే 5 మంత్స్ పడేటప్పటికి నాకు తగ్గాయనమాట. అప్పటి వరకి గూడా నేను ఏం పని చేయలేదు. అంటే మా అమ్మ అయితే ఏం పని చేయనిచ్చేది గాదు. ఎందుకంటే నేను చానా వీక్‌గా ఉన్నాననమాట అప్పుడు. అలా నేనైతే ఏం పని చేయలేదు. అప్పుడప్పుడు కసువు తోసేదాన్ని. అది గూడా వంగి గాదు. మామూలుగా నిలబడే కసువు తోసేదాన్ని. చీపుర్లల్లా ఉంటాయి గదా! అట్లా తోసేదాన్ని. సెవెంత్ మంత్ వచ్చేంత వరకి గూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. మా అమ్మ దగ్గరే నాతో ఉన్నాననమాట. పాటు ఒక అక్క ఎగ్జామ్ అయితే రాసింది. అక్క అయితే నాకు నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి ఫిఫ్త్ మంత్ వరకి ఏం పని చేయొద్దు. ఆ తర్వాత అన్ని పనులు చేసుకో సెవెంత్ మంత్ నుంచి నీకు మా నార్మల్ అవుతది అని చెప్పేసి ఆమె కూడా అట్టే చెప్పారనమాట. నేను కూడా అలానే పాటించాను. ఇంట్లో పనైతే అంటే కసువులు చిన్న చిన్నవి అట్లా చేసుకుంటూ ఉన్నాను. మెట్లెక్కడము, దిగడము ఇవి గూడా చేశానులెండి. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరున్నప్పుడు. ఎక్కువ అంటే బట్టలయి తీసుకురావడం, ఆరేయడము ఇలాంటివి చేసేదాన్ననమాట. చిన్న చిన్న పనులే. మా అమ్మ అయితే అంటే నేను ఎక్కువ వీక్‌గా ఉన్నానని ఏం చేయొద్దని జెప్పేసి చెప్తూ ఉండింది. కానీ నేను చిన్న చిన్న పనులైతే చేసేదాన్ని. హెవీగా ఏం చేసేది లేదు. మిగతా పనులన్నీ మా అమ్మ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే నేను ఫిఫ్త్ మంత్ వరకి ఏం చేయలేదు. ఆ తర్వాత సెవెంత్ మంత్ వరకి ఆడే ఉన్నాను. అట్లనే చేస్తూ ఉన్నా. చిన్న చిన్న పనులే కసువులు, బోకులు అలాంటి చిన్న చిన్నవి చేసేదాన్ని. సెవెంత్ పడిన తర్వాత మా ఆయన దగ్గరికైతే తీసుకొనొచ్చేసారు గదా! అక్కడ ఫిఫ్త్ మంత్ 5 నెలలు ఆడే ఉన్నాను గాబట్టి ఇక్కడ గలీజ్‌గా ఉంటది గదా! నేను వచ్చిన మరుసటి రోజు నుంచి నాకెందుకంటే గలీజ్‌గా ఉంటే నాకు నచ్చదు. అట్లా నేను అంతా క్లీన్ చేసుకున్నాననమాట. ఇంగెవరు లేరు గదా అక్కడ. అయినా గానీ నేను చేసుకున్నాను. అలా చేసుకోవడం వల్లో నాకు తెలీదు గానీ నాకంతా నేననుకున్నట్టే జరిగింది. నార్మల్ అయిందనమాట. అప్పుడు గూడా అంటే ఇంట్లో పని ఏ టు జెడ్ అంతా బట్టలు ఉతకడం గూడా నేనే ఉతుక్కునేదాన్ని. పెద్దవాళ్ళు గూడా చెప్తూ ఉంటారు గదా! కూర్చొని లేయడం చాలా మంచిదనేసి. అట్లా నేను ప్రతి పని కూర్చొని లేయడము అట్లా చేసేదాన్ననమాట నేనైతే. బట్టలు గూడా అట్లా కూర్చొని ఉతకకూడదు అని జెప్పేసి చెప్పేవాళ్ళు. కానీ మనకి తప్పదు గదా! మనమే గాబట్టి అన్ని పనులు మనమే చేసుకోవాలి. ఎప్పుడో మా ఆయనైతే సండే అప్పుడు వంట చేసేవాళ్ళు. అన్ని పనులు అయితే నేనే చేసుకోవాలి. బట్టలు ఉతకడం, కూర్చొని లేయడము ఆడ కొంచెం ఇబ్బందిగానే అనిపిచ్చేది గానీ నాకప్పుడు బాధ అనిపిచ్చేది. మళ్ళీ నా మంచికేలే అనుకుని అట్లా నాకు అంతా నార్మలే అయింది లాస్ట్‌కైతే. నేను ఏ టు జెడ్ అన్ని పనులు చేసుకున్నాను నేనైతే. అంటే ఒక్కదాన్ని ఉండడం అంతే మనకే మంచిది ఇంట్లో పని చేసుకోవడం వల్ల. ఎందుకంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకునేదాన్ని. కాసేపు చేసేదాన్ని. అంటే తినేదాన్ని ఒక పక్క, రెస్ట్ తీసుకునేదాన్ని, ఇంట్లో పని చేసుకునేదాన్ని. అట్లా అని చెప్పేసి చేస్తూనే ఉండకూడదు గదా! మనకు గూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే చేస్తూనే ఉన్నామనుకోండి కళ్ళు తిరగడము అట్లాంటియంతా జరుగుతూ ఉంటాయి. నాకిప్పుడు నిజంగా అప్పుడు లేవు గానీ ఇప్పుడున్నాయి. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లేదు. సెకండ్ ప్రెగ్నెన్సీలో కళ్ళు తిరగడం ఎక్కువుంది. ఎక్కువ సేపు నిలబడ్డము, చేస్తూనే ఉండము అట్టా చేయడం వల్లో ఏమో నాకు కళ్ళు తిరుగుతూ ఉంటాయనమాట. అప్పటికి తింటూనే ఉంటా. ఏదో ఒకటి తింటూనే ఉంటా. ఒక పక్క తింటూనే చేసుకుంటూ ఉంటాననమాట. కాసేపు రెస్ట్ తీసుకోవడం, అట్లా వాయువు వస్తువులు అలాంటియి తినకూడదు. ఈ ఈ టైంలో ఇప్పుడైతే నేనన్నీ తినేసాను. దేవుడు ఎటు పెట్టిండో నాకు తెలీదు. అప్పుడైతే వాయువు వస్తువులు ఇలాంటియి ఏం తినలేదు. డ్రై ఫ్రూట్స్ అయి తిన్నాననమాట. ఇప్పుడు గూడా అంటే బాదం పప్పు ఒకటే
తింటున్నా అంతే గాని, అప్పుడైతే అప్పుడు సెవెంత్ మంత్ నుంచే తిన్నాను. ఇప్పుడు కూడా అంతే. ఇక్కడైతే నేను అంటే అప్పుడు డైలీ ఒక గ్లాస్ పాలు తాగేది. వాకింగ్ చేసేదాన్ననమాట. అంటే వేడి నీళ్ళు తాగేసి అంటే గోరువెచ్చని నీళ్ళుంటాయి గదా! అవి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటది గదా! దాంతో తాగేదాన్ని. అవి తాగేసి వాకింగ్ చేసేది. డైలీ వాకింగ్ చేసేదాన్ని. నన్ను బటర్ ఫ్లై అంటే ఎక్సర్సైజ్ ఉంటది గదా! అది చేయమని చెప్పింది మా ఫ్రెండు. నాకు గుర్తున్నప్పుడు చేసేదాన్ని. లేదంటే చేసేదాన్ని కాదనమాట. ఎందుకంటే మనం ఇంట్లోనే పెద్ద వాకింగ్‌లు చేసేదాన్ని గాబట్టి. ఎవరైనా గానీ పెద్దవాళ్ళు పనులు చేపిస్తూ ఉంటే తిట్టుకోకండి. అది మన మంచి కోసమే. నేనైతే ఇదే జెప్తా. అంటే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ప్రాబ్లమ్ గానీ, అయి ఉన్నప్పుడు చేయాలంటే కష్టము. అట్లా నేను అన్ని పనులు చేసుకోవడం వల్లో ఏమో నాకు తెలీదు. నాకైతే నార్మల్ అయింది. మళ్ళా మా అక్క వాళ్ళు గూడా ఆహ్, డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం ఉంటది గదా! అవి తీసుకొచ్చారు. నైన్త్ మంత్ పడింది. నేను అప్పుడు నైన్త్ మంత్ పడతానే మా అమ్మ దగ్గరికైతే వెళ్ళాను. మా అక్కోళ్ళు తీసుకొనొచ్చినవి వాళ్ళు నా కోసమే వచ్చిండ్రు. నా కోసం తెచ్చిండ్రనమాట. అయి తిన్నానా, నైన్త్ మంత్ పడిన తర్వాత తిన్నాననమాట బాగా. ఇప్పుడు గూడా అయ్యే చెప్తూ ఉంటారు గదా! అయి తింటే నార్మల్ అవుతదని. అప్పుడు నాకు తెలీదు అసలు అవి తింటే నార్మల్ అవుతదని. అప్పుడు అవన్నీ తిన్నాననమాట నేనైతే. డైలీ వాకింగ్ చేసేదాన్ని. చిన్న చిన్న పనులు నైన్త్ మంత్ పడిన తర్వాత గూడా కూర్చొని లేయడము. అప్పుడు మా హస్బెండ్ దగ్గరకొచ్చినప్పుడు మంచం అయితే మాకు లేదు. కిందే పడుకునేవాళ్ళము. కిందే కిందే కూర్చొని తినడము, లేయడం, పడుకోవడం గూడా కిందే గాబట్టి ఇట్లా పడుకొని లేయడం, అంతా నాకు కూర్చొని లేయడము బాగా యూజ్ అయ్యాయి. ఇంకోటేంటంటే వాష్‌రూమ్‌కి వెళ్ళినప్పుడు నిలబడి వెళ్ళగూడదు. అంటే నేను చెప్తున్నాను ఓపెన్‌గా. పాస్‌కయి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళైతే కూర్చొనే పొమ్మని జెప్తారు. అది గూడా మనకు ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటది. కూర్చొని లేయడము చాలా యూజ్ అవుతుందనమాట. దేనికైనా గానీ కూర్చొని లేయడమే చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటది. పొట్ట పెద్దగా ఉంటది గాబట్టి కూర్చొని లేయడానికి ఇబ్బందిగా ఉంటది. అట్లా ఉన్నా గానీ మనకి చాలా మంచిది కూర్చొని లేయడము. నేనైతే నైన్త్ మంత్ పడిన తర్వాత అప్పటికి గూడా డ్రెస్సే యేసుకుంటూ ఉన్నాననమాట. హాస్పిటల్‌కెళ్ళానా డ్రెస్‌లో. మేడం అయితే చూసి తిట్టారు. శారీస్ కట్టమని జెప్పేసి. మా అక్క వాళ్ళతో చెప్పి అరిచేసరికి అప్పుడు నేను నైన్త్ మంత్‌లో శారీస్ అయితే కట్టాననమాట. డెలివరీ అయ్యేంత వరకి శారీసే కట్టాను. కూర్చొని లేయడము అట్లా ఉన్నాను. డైలీ వాకింగ్ చేసేదాన్ననమాట. అట్లా మనకి బాగా యూజ్ అయ్యాయి. లాస్ట్‌కి నేనైతే చూపించుకున్న దగ్గరికైతే వెళ్ళలేదు. గవర్నమెంట్‌కైతే వెళ్ళాను. కానీ అక్కడ సి సెక్షన్ అని చెప్పేసి బిగ్గు బేబీగాని అని చెప్పేసి చెప్పారు. అప్పుడు చాలా ఏడ్చాను నేనైతే. మా బాబు నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు నార్మల్ అయింది. బేబీ కూడా మనకు సపోర్ట్ చేయాలి. అప్పుడు మనకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నేనైతే అప్పుడు బేబీతో మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఈ బేబీతో ఏమీ మాట్లాడలేకపోతున్నా. నాకేం అర్థం కాలే. ఏది చేస్తదో ఏమో అని భయమేస్తుంది. మనం తినే తిండి కూడా వేడి వేడిగా తింటే అంటే సద్ది అన్నము అలాంటివి తినకుండా మనకు సద్దు నొప్పులు రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. మీకు యూజ్ అవుతదని. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.